మా సైడ్ అయితే తెలంగాణలో వీటిని బచ్చాలు అంటారండి. ఒకవైపు పోలేలు అంటారు. ఇంకొన్ని సందర్భాల్లో బొబ్బట్లు అంటూ ఉంటారనమాట వేరే వేరే ప్రాంతాల్లో. పేరు ఏదైనా వంటకం ఒకటేనండి. ఇవి మీకు ఈజీగా చేయడం రావాలి అని అంటే కనుక పిండిలో ముందుగా పూర్ణాన్ని అయితే కలిపి పెట్టేసుకొని ఇలా కింద ఒక కవర్ వేసుకొని దానిపైన ఆయిల్ రాసి పైన ఒక కవర్ వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. దీనివల్ల ఏంటంటే చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఎంత పెద్ద సైజు కావాలనుకున్నామో అంత పెద్ద సైజులో పూర్ణాలను లేదా బొబ్బట్లను లేదా బచ్చాలను ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బచ్చాలను ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి యూజ్ చేయండి. అలాగే నెయ్యి వచ్చేసి గుడ్ ఫ్యాట్ అండి. ఇది మనం తినే ఫ్యాట్లలో గుడ్ ఫ్యాట్ ఏదైనా ఉంది అంటే నెయ్యి, కొబ్బరి అండి. బెల్లం కూడా ఎక్కువగా దగ్గులేసినప్పుడు బెల్లాన్ని తింటూ ఉండాలండి. దానివల్ల దగ్గు తొందరగా తగ్గిపోతుంది. ఇది నిజం. చక్కెరను మానేసి బెల్లాన్ని తింటూ ఉండండి. దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా ఉంటాయన్నమాట. మంటను ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సన్నని మంట పైన కాలుస్తూ ఉండాలి. మంటను మార్చకూడదు. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా నెమ్మదిగా ఇంకొక వైపు తిప్పుతూ నెమ్మదిగా కాలుస్తూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.